మా గౌడేనే దీక్షితు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 316వ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలో జమ్మికుంట మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా ఈరోజు వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మడిపల్లి క్రాస్లో ఉన్నటువంటి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ చైర్మన్ గారు మరియు కమిషనర్ గారు, ఇతర గౌడ సంఘాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఎప్పుడైతే మొఘలులపై యుద్ధాన్ని ప్రకటించి గత 300 సంవత్సరాల క్రితమే తను అణగారిన వర్గాల కొరకు వారిపై యుద్ధం చేసి రాజ్యాధికారాన్ని ప్రజలకు రుచి చూపించినటువంటి వ్యక్తిని ఈరోజు బలిదానం మొఘలు చక్రవర్తులు తనను బలిదానం తీసుకున్నటువంటి రోజు ఈరోజు. కాబట్టి అతని ఆశయ సాధన కొరకు మనం అందరం కృషి చేయాలి. మరియు రాబోయే తరాలకు అతని చరిత్రను గుర్తుంచుకునే విధంగా ఈ పట్టణవాస ప్రాంతంలో అందరం కలిసి అతన్ని చేయాలి. ఎందుకంటే గత 300 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి సర్వాయిపేట, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్వాయిపేట రాజధానిగా చేసుకొని 20 కోటలను జయించి చివరికి గోల్కొండ కోటను కూడా జయించినటువంటి మహనీయునికి నివాళులర్పించడం చాలా ఆనందంగా ఉంది. మరి చివరికి అతను ఢిల్లీ కోటను కూడా ఆక్రమించుకోవాలనే తపనలో ఉన్న క్రమం లోపల ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు, పెత్తందారులు అతన్ని కోవట్టులుగా, మొఘలుల కోవట్టులుగా మారి అతన్ని బలిదానం చేయడం జరిగినటువంటిది. కాబట్టి అప్పుడున్నటువంటి కాలాన్నే తను క్షత్రుడే ఏలాలే రాజ్యం అనే కాలాన ఒక మామూలు గీతా కార్మికుడు రాజ్యాధికారం రుచి చూపించినటువంటి వ్యక్తి. కాబట్టి మనమందరం రాబోయే తరాలకు అతని ఈ చరిత్రను చూపిస్తూ మనము చూపించాలనేది మరియు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పాలక వర్గానికి మా విన్నపము. ఎందుకంటే ఎన్నో రోజుల బట్టి విగ్రహాన్ని ఇక్కడ పెట్టాము, మరి అతన్ని ఓపెన్ చేయలేదు. మా శక్తి మేరకు మేమైతే తీసుకురావడం జరిగింది. చాలా సందర్భాలలో వర్ధంతి జయంతి ప్రభుత్వ పరంగా ప్రకటించినా కూడా మాకు ఇక్కడ కొంచెము వర్క్ వసతులు తక్కువ ఉన్నాయి, అవి దయచేసి చేస్తారని మేము అన్నిదా వాళ్ళకు విన్నవించుకుంటున్నాము. సర్దార్ సర్వాయి పాపన్న గారి 316వ కార్యక్రమాన్ని ఏర్పాటిన గౌరవ సోదరులకు, ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ చైర్పర్సన్ గారికి మరియు చేసిన అందరి ప్రజాప్రతినిధుల యొక్క నమస్కారాలు. 300 సంవత్సరాల క్రితమే, అంటే ఇప్పుడు సమాజంలో ఎటువంటి స్కిల్ కమ్యూనికేషన్ లేని వ్యవస్థలో కూడా మహారాజు బడుగు బలిగిన వర్గాల కొరకు వాళ్ళ యొక్క రాజ్యాధికారంపై మొఘలుతో పోరాడి సుమారుగా అన్ని రకాల దండయాత్రలు చేసి ఇక్కడైతే అణగారిన పీడిత వర్గాల ప్రజల వైపు నిలిచిని అప్పుడు గౌడ సోదరుడు, అంటే అప్పుడు వాళ్ళ చేతుల్లో ఎటువంటి ఆయుధాలు అయినప్పటికీ కూడా ఉక్కువని ధైర్యంతో మన యొక్క సామర్థ్యాన్ని నిరూపించి ఈరోజు మనకు తెలంగాణలో ఆయన పుట్టినందుకు గర్వపడుతూ మన గౌరవ సోదరుడు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ స్టేట్ కేసులు ఏర్పాటు చేయడానికి గౌరవ చేపడుతున్నారు. మరి మన గౌరవ సభ్యులతో చర్చించి తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ మిడిల్ ఆఫ్ ది టౌన్లో ఉంది, తప్పకుండా ఎటువంటి అసౌకర్యం కాకుండా అన్ని రకాల ఏర్పాటు సర్వాయి పాపన్న 316వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానికంగా ఉన్నటువంటి గౌడ సంఘ నాయకులు వారి వర్ధంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మరియు గౌరవ సంఘ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ ప్రిన్సిపల్ గారు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే సర్వాయి పాపన్న గారి చరిత్ర చూస్తే ఈరోజు బడుగు పలికిన అణగారిన వర్గాల అభ్యున్నతి గురించి, ఆనాడు జరుగుతున్నటువంటి పెద్దందారు వ్యవస్థలో కలిగినటువంటి చిన్న గౌడ కుటుంబం నుంచి ఎటువంటి
పెత్తందారి వ్యవస్థ జాగీర్దార్ జమీందారులే ఈరోజు ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులలో ఒక గీత కార్మికుడిగా కుటుంబంలో నుంచి ఎన్నో అనేకమైన పోరాటాలు చేసి ఈరోజు తెలంగాణలో రాష్ట్ర స్వతంత్ర భారతదేశం మొత్తంలో కూడా చాలామంది పోరాట యోధులు ఉంటారు. అలాగే మన స్థాయిలో మనకు సర్వే పవన్ లాంటి స్ఫూర్తి గల నాయకులు ఉండడం చాలా సంతోషం. వారి ఆశయాలను ముందు తీసుకుంటారు తెలియజేస్తూ గౌరవసభలు చెప్పినట్టుగా ఈ విగ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా కమిషనర్ గారు అందరికీ చర్చించి